తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈ రోజున నా మనసుకి ఎంతో బాధ కలిగించిన ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను. నాకు చిన్నతనం నుంచి అంటే దాదాపుగా నేను ఒక 5th క్లాస్ చదువుతున్నప్పుడు అంటే 5, 10, 11 సంవత్సరాల నుంచి సినిమా అంటే నాకు పిచ్చి. చాలా సందర్భాల్లో చిన్నతనం నుంచి సినిమాలను ఎక్కువ చూడటానికి నేను బాగా ఇష్టపడేవాడిని. మా ఊర్లో చాలా చిన్న థియేటర్ ఉండేది. ఆశ్చర్యం కలుగుతుంది, నా మొట్టమొదటి సినిమా టికెట్ ఖర్చు 10 పైసలు, అంటే నేల మీద కూర్చుని చూశాను నేను. కానీ ఈరోజు సినిమా ఖర్చుకి ఆ రోజుకి ఈ రోజుకి మనం బేరీజ్ వేయలేము. మా ఊళ్ళో ఒక సింగిల్ థియేటరే. ఈ వారం రోజుల నుంచి నన్ను కలిసివేసిన అంశం ఏంటంటే సింగిల్ థియేటర్లు చాలా మూతపడుతున్నాయి, లేదా ఒక వారం 10 రోజుల పాటు మూసేశారు. దీనికన్నా ముందు మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా సింగిల్ థియేటర్లు కళ్యాణ మండపాలుగా లేదా కూల్చివేసి షాపింగ్ కాంప్లెక్స్లుగా మార్చడం మనం చూసాం. కోవిడ్లో కూడా సినిమా ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంది. మూసేసాం, అన్ని సంస్థలతో పాటుగా సినిమా కూడా మూతపడిపోయింది. తర్వాత నెమ్మదిగా కోలుకుంది. కానీ ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే చిన్న సినిమాలను అంటే పర్టికులర్గా సింగిల్ స్క్రీన్ థియేటర్లని దాదాపుగా స్వచ్ఛందంగానే మూస్తున్నారు. ఇదేం ఆర్డర్ కాదు, ఇది వాళ్ళు మూసేస్తున్నారు. కారణం ఏంటంటే సినిమాలు లేవు. సినిమాలు లేవు. ఒకవేళ చిన్న సినిమాలు వచ్చినా 2-3 ఆడియన్స్ కోసం సినిమాని రన్ చేయాలంటే ఎంత ప్రాబ్లం వాళ్ళకి. థియేటర్ ఓనర్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే దాదాపుగా రోజుకి 20 నుంచి 50 వేలు, అంటే థియేటర్ యొక్క ఉన్న ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. సినిమా థియేటర్ ఉన్న ఏరియాని బట్టి ఒక్కొక్క రోజుకి సినిమా ఖర్చు దాదాపుగా 20 నుంచి 50 వేల రూపాయలు ఉంటుందట. ఇంత ఖర్చు ఉన్నప్పుడు 2-3 ఆడియన్స్ కోసం వాళ్ళు నడపగలరా? ఇది ఒక సమస్య. సినిమా థియేటర్కి జనమే రావటం లేదు, అంత రేంజ్ సినిమాలు రావటం లేదు అంటున్నారు. సినిమా కథలు బాగుంటలేదు, కాన్సెప్ట్స్ బాగుంటలేదు, తర్వాత ఓటీటీ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. సినిమా థియేటర్లు జనాలు రాకపోవటానికి ఓటీటీ కారణమా, సినిమాలు లేకపోవటం కారణమా, లేదా కంటెంట్ లేకపోవటం కారణమా అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కారణమే. ప్రధానంగా మన సైడ్ నుంచి దర్శకత్వ శాఖ నుంచి మనం చెప్పుకోవాలంటే సరైన కంటెంట్ ఉన్న సినిమాలను మనం నిర్మించడం లేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తీసేయండి, స్టార్స్ ఉన్నారా లేదని మర్చిపోండి. కంటెంట్ గనక ప్రాపర్గా స్ట్రక్చర్లో ఉంటే ఆ సినిమా ఆడుతుంది. ఇది మన సినిమాలే కాదు, రకరకాల భాషల్లో ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా నిరూపించాయి. పెద్ద స్టార్స్ లేకపోయినప్పటికీ కూడా సినిమాలు హిట్ అవటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య మలయాళంలో ఒక సినిమా వచ్చింది, మంజుమేల్ బాయ్స్ అని. దానిలో ఎవరు స్టార్స్ ఉన్నారండి? సూపర్ హిట్ అయింది సినిమా, ఆడలేదా? మలయాళ సినిమాలే మనకి ఇక్కడ డబ్బింగ్ అవుతున్నప్పుడు మనం చూస్తున్నాం. అలాగే కన్నడ సినిమాలు డబ్బింగ్ అయిన చూస్తున్నాం, తమిళ సినిమాలు డబ్బింగ్ అయిన చూస్తున్నాం. అవన్నీ ఆడట్లేదా? ఏ లాంగ్వేజ్లో ఉన్నప్పటికీ కంటెంట్ ప్రాపర్గా చూసుకోవటం అనేది సినిమా నిర్మాతలు, దర్శకులు చూసుకోవాల్సిన మొట్టమొదటి పని. అప్పుడే సినిమాలు గట్టిగా నిలబడతాయి. ఇది ఒకటి. రెండవది, ప్రధానంగా నేను నా చిన్నతనంలో చూసిన దానికి ఇప్పటికీ తేడా ఏంటంటే సినిమాలు లేవు అంటున్నారు థియేటర్లో. కారణం ఏంటి? సినిమా హీరోలు సినిమాలు చేయటం లేదు. ఒక్కొక్కళ్ళు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలకి సినిమాలు, ఒక్కొక్కటి 2 సినిమాలు చేస్తున్నారు. అదే పూర్వకాలంలో నాగేశ్వరరావు గారు, రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, మిగతా హీరోలందరూ కూడా, పెద్ద హీరోలు ఇద్దరే సినిమాకి సంవత్సరానికి 4 సినిమాలు, అంటే పెద్ద హీరోలు 8 సినిమాలు వచ్చేవి. శోభన్ బాబు గారు, కృష్ణ గారు దాదాపుగా యావరేజ్గా 12 సినిమాలు, 15 సినిమాలు, 30 సినిమాలు వచ్చేది. అప్పటికి ఒక 30 ప్లస్ ఒక 8, ఒక 10, దాదాపుగా ఒక 40-50 సినిమాలు పెద్ద హీరోల నుంచి వచ్చేవి సినిమా సంవత్సరానికి. మరి పెద్ద హీరోలకి ఉంటేనే కదా ఈ జనాల్ని అట్రాక్ట్ చేసేది, వాళ్ళ ఆడియన్స్ వచ్చేది. వాళ్ళ సినిమాలు కూడా లేకపోతే ఏం చేస్తారు? సో మార్కెట్లో కనుక వాళ్ళ ప్రొడక్ట్ అవైలబిలిటీ లేకపోతే ఏది దొరికితే ఆ ఎంటర్టైన్మెంట్కి వెళ్తూ ఉంటారు. సినిమా హాల్కి జనం రావట్లేదా? మంచి సినిమా వస్తే సినిమాల్లో వాళ్ళు ఆడట్లేదా?
అద్భుతంగా చూస్తున్నారు మంచి సినిమాలు. కాబట్టి స్టార్స్ని పెట్టి తీయాలా? అది కూడా కాదు. స్టార్స్ సినిమా ఇండస్ట్రీ కళకళలాడాలంటే స్టార్స్ కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని సంవత్సరానికి కనీసం 3-4 సినిమాలు, ఇప్పుడు ఒక్కటొకటి చేస్తున్నారు, కనీసం 3 సినిమాలు 4 సినిమాలన్నా చేయాలి. అట్లీస్ట్ తక్కువలో తక్కువ 3 సినిమాలు చేయాలి అందరు స్టార్స్. కరెక్టే, సినిమా స్కేల్ మారింది. తర్వాత రకరకాల ఇంటర్నెట్ మాధ్యమాలు రావటం వలన సినిమా పరిస్థితి కూడా మారిపోయింది. వారం రోజుల కన్నా ఎక్కువ ఏది ఆడట్లేదు. అందరూ వారం రోజుల్లోనే రెవెన్యూ తీసుకురావాలి, నో ప్రాబ్లం. కానీ అది కాదు సమస్యకి పరిష్కారం. ఎక్కువ సినిమాలని పెద్ద స్టార్స్ కూడా చేయటం మొదలెట్టాలి. ఇదొకటి. ఈ చిన్న సినిమా థియేటర్లు మూతపడకుండా ఉండాలంటే నాకు అనిపించిన మరొక మార్గం ఏంటంటే, సినిమా థియేటర్లనే కొత్త పద్ధతుల్లో మార్చుకోవాలి. నేను ఒక విషయాన్ని పోలికి చెప్తున్నానని కాదు, మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, ఈ మధ్య వింటున్నాం మనం, గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్కి ధీటుగా తయారు చేశారని. అదే కాన్సెప్ట్ని మన దానిలో కూడా పెట్టాలి. అంటే ఒక ఊర్లో ఉన్న థియేటర్ ఉంటే ఆ థియేటర్ ముందు ఖాళీ స్థలం ఉంటే చిన్న పార్క్ లాగా పిల్లలు ఆడుకోవడానికి రిక్రియేషన్ స్థలం లాగా ఏర్పాటు చేయాలి. తర్వాత పారిశుధ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా బాగా స్ట్రిక్ట్గా అమలు జరపాలి. అంటే నీట్ టాయిలెట్స్ అన్నీ ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, గాలి వెలుతురు ఉండాలి. అంతేకాకుండా తినుబండారాల రేట్లు, ఈ తినుబండారాల రేట్ల గురించి, అంటే ఈ మధ్యలో ఇంటర్వెల్ టైంలో తినేటువంటి ఫుడ్ మెటీరియల్ రేట్ల గురించి, సినిమా రేట్ల గురించి సాధారణ ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా థియేటర్లకి జనం వెళ్ళబోవటానికి కారణం ఇదే. పెద్ద పెద్ద సినిమా హాల్స్లోకి వెళ్ళాలంటే, మాల్స్లోకి వెళ్ళాలంటే వాళ్ళ సినిమా ఖర్చు తక్కువలో తక్కువ 2,000 రూపాయలు అవుతుంది. ఇంకా ఎక్కువలో చెప్పాలి 3,000 నుంచి 5,000 రూపాయలు అవుతుంది ఫ్యామిలీ వెళ్ళాలంటే. తినుబండార ఖర్చులు చాలా ఎక్కువ, బయట దొరికే దానికన్నా 3 రెట్లు ఎక్కువ. చాలా మా చిన్నతనంలో అయితే బయట అమ్మేటటువంటి స్టాల్స్కే దానికి ఒక పాట పెట్టేవాళ్ళు, సంవత్సరానికి ఇంతని వాళ్ళు ఆ స్టాల్లో పెట్టినవాళ్ళు. బయట ఎక్కడో ఎంత దొరికితే అంతే. అంటే పచ్చిమిరకాయ బజ్జీలు బయట 10 రూపాయలు దొరికితే అక్కడ కూడా 10 రూపాయలు దొరికేవి. ఆ పునుగులో ఏవో 10 రూపాయలు, లోపల కూడా 10 రూపాయలు దొరికింది. కాకపోతే ఏంటంటే గేట్ వేసేవాళ్ళు లోపలే కొనుక్కు తినాలి, అది ఉండేది. అలాగే ఇప్పుడు కూడా ఉంది. నేనేమంటానంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు బయట 10 రూపాయలు దొరికింది అనుకోండి, 15 రూపాయలు అమ్మండి. అదేంటండి మరి 50 రూపాయలు అమ్మటం? అంత రేటు డిఫరెన్స్ ఉంది. రీసెంట్గా నేను ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళే చెప్తున్నాను, చాలా ఎక్కువ. సినిమా టికెట్ కన్నా నువ్వు తినుబండారాల ఖర్చు అనేది చాలా ఎక్కువ, 3-4 రెట్లు ఎక్కువ. అంటే ఎవరు వెళ్తారండి థియేటర్కి? మీరు ఎంత రేట్లు పెంచినా, ఎంత పర్సంటేజీలు మాట్లాడుకున్నా సరే సినిమా ఆడదు. సినిమాను చంపుకునేది మీరే చంపుకుంటున్నారు. పెద్ద లెవెల్లో అందరూ తీసుకోవాల్సిన, కూర్చుని చేసుకోవాల్సిన అంశాలు. చిన్న సినిమా థియేటర్లు నిలుపుకోవాలంటే ఈ ఎగ్జిబిటర్లు వీళ్ళు చెప్పే మరో అంశం ఏంటంటే, మాకు కూడా మల్టీప్లెక్స్లో ఉన్నట్టుగా షేరింగ్ ఉండాలని. కరెక్టే. వారం తర్వాత సినిమా బతకనప్పుడు షేరింగ్ 2వ వారం, 3వ వారం, 4వ వారం లెక్కలేసుకోవడం అనవసరం. చిన్న సినిమాలు 1 వీక్ కన్నా ఎక్కువ ఉండట్లేదు. అటువంటిప్పుడు నిర్మాతకు కానీ అక్కడ వాళ్ళకి వచ్చే డబ్బులే తక్కువ. తలా కాస్త పంచుకునేట్టుగా వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి, అందరూ కూర్చుని రావాలి. ఇలా కొన్ని నిర్మాణాలు కనుక చేసుకున్నట్టయితే, ఇలా కొన్ని ఫార్ములాస్ పాటించినట్టయితే చిన్న థియేటర్ని మనం నిలుపుకోవచ్చు. పోతే ఏమవుతుంది అంటే, మల్టీప్లెక్స్లు ఉన్నాయి అక్కడే చూస్తామంటే మనం ఏం చెప్పలేం. అన్నీ పోతాయి, ఇవి పోతే అవి పోతాయి, ఫస్ట్ ఇవి పోయినా తర్వాత అవి పోతాయి. మల్టీప్లెక్స్ మాత్రం ఏం ఆరోగ్యంగా ఉన్నాయా? వాటిలో మాత్రం జనం ఉన్నారా, వెళుతున్నారా? కొన్ని సినిమాలకైతే వాళ్ళు కూడా అంతే, 10-12 మందికి కూడా సినిమా రన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా వెళ్తున్నారంటే మిగతా ఉన్నటువంటి షాప్స్ మీద, వాళ్ళు కన్ఫెక్షనరీ వాటి మీద బతికేస్తున్నారు వాళ్ళు కూడా. సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీని, వ్యాపారాన్ని నిలుపుకోవాలి. నేనేమంటానంటే, ఒక చిన్నతనంలో మాకు బ్రూ కాఫీ ఉండేది. దానికి 50 గ్రాములు, 100 గ్రాములు ఒక ప్యాకెట్లో సీసాల్లో మాత్రమే వచ్చేది. తర్వాత మార్చుకుని వాళ్ళు కూడా, అన్ని కంపెనీలు కూడా మీరు చూడండి, ప్రతి కంపెనీ కూడా పెద్ద ప్రొడక్టు ఎలా ఉన్నదో చాలా చిన్నది, ₹1, ₹2 కూడా దొరికేటట్టుగా వాళ్ళ ప్రొడక్ట్ని తీసుకెళ్తున్నారు. సినిమా మాత్రం కాస్ట్లీ వ్యాపారంగా చేసుకెళ్తున్నారు. అంటే మిగతా కంపెనీలు వ్యాపారాన్ని అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటే సినిమా దానికి వ్యతిరేకంగా వెళ్తుంది. ఇది ప్రధానమైన కారణం. ఇలాంటి పోకళ్ళు మార్చుకుంటే సినిమా ఇండస్ట్రీ
బాగుపడుతుంది. మళ్ళీ సినిమాకి థియేటర్లోకి వెళ్ళి చూడాలని అందరూ అనుకుంటున్నారు. కానీ వెళ్ళే పరిస్థితులు లేవు. ఆ పరిస్థితులు మార్చాలని వదిలేసేసి టికెట్ల రేట్లు పెంచుతామండి, ఇప్పటికే టికెట్ రేట్లు ఎక్కువ ఏడుస్తున్నారు చిన్న వాటికి అని చెప్పని. అక్కడ తినుబండారాలు కొనుక్కోలేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆలోచించకుండా, ప్రాక్టికల్గా ఆలోచించకుండా 1 వీక్లో సినిమా అయిపోతుందండి, మా డబ్బులు మాకు వచ్చేయాలి, రేట్లు పెంచాలి. పెద్ద సినిమాలు కూడా మొదటి వారంలో ఎంత రేట్లు పెట్టుకోవాలనే ఆలోచన మీద ఉన్నారు. కానీ నిర్మాతలు, దర్శకులు, తర్వాత ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి మార్గం చేసుకుని ఒక పద్ధతిగా ఆలోచించాలంటే నిర్ణయం రాకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీ పర్వాలేదు, సింగిల్ థియేటర్లు పోతే పోయినాయిలే, మల్టీప్లెక్స్ నడుస్తాయి అనుకుంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇదే పరిస్థితి మల్టీప్లెక్స్ కూడా వస్తుంది. సినిమా ఇండస్ట్రీయే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ పద్ధతులు మనం అందరం మార్చుకోవాలి. దయచేసి నేను చెప్పిన మాటలు కొంచెం హార్ష్గా ఉండొచ్చు. ఏమాత్రం ఆలోచన ఉన్నా కొద్దిగా సినిమా పెద్దలందరూ కూడా ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తూ మరొక ఎపిసోడ్లో మరోసారి కలుసుకుంటాను. నమస్కారం.